సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరాజు. ఏం చేస్తుంటారు సార్? నేను 25 ఇయర్స్ నుంచి వైజాగ్లో ఉంటున్నాను. ఓకే. నేను రియల్ ఎస్టేట్ రంగంలో నేను చేసుకుంటున్నాను వ్యాపారం. ఓకే సార్, ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ బిగ్గెస్ట్ డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అసలు గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? అసలు చాలా ఆశ్చర్యపోయా, ఆనందం కూడా ఏర్పడింది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఆంధ్రాలో అంటే ఆంధ్ర ప్రజలు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, విద్యా వ్యాపారంగా కూడా ఒక నిరుత్సాహంతో ఆందోళనతో ఉన్నాయి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి కూడా మనం అయోమయ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రణాళికతో, మంచి ఆలోచనతో మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే దీన్ని తీసుకురావడానికి కూడా లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అవ్వచ్చు, అందరూ కూడా ఆంధ్రప్రదేశానికి గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారని నా భావన. అదేవిధంగా యువత, ఇప్పుడు మా పిల్లలు అవ్వచ్చు, మా పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నారు. అలాగే మా సర్కిల్లో మా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇక్కడ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళ మీద ఆధారపడిన కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాబోతున్న కాలంలో గూగుల్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, చాలా రకరకాలు అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు వస్తున్నాయి. అలాగే మంచి మంచి కంపెనీలు కూడా దీన్ని అనుబంధంగా చాలా కంపెనీలు వైజాగ్లో లాంచ్ అవుతున్నాయి. వైజాగ్ అంటే గ్లోబల్ సిటీగా రాబోతున్న ఒక 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో గ్లోబల్ సిటీగా డెవలప్ అవడానికి అన్ని విధాల అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. దీన్ని కూడా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం ద్వారా మన దేశానికి ఎంతో గర్వకారమైన విషయాన్ని నేను మీ అందరి ముందు అంటే షేర్ చేసుకోవడానికి ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్. సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ 15 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. అసలు విశాఖకి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రావడం, గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది సార్? అసలు చాలా ఇది అంటే ప్రీ ప్లాన్గా ఎన్డీఏ గవర్నమెంట్ అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు. లాస్ట్ టైం మోడీ గారు కూడా జనవరిలో మనకి 2 లక్షల వేల కోట్లు, సుమారు 2,10,000 18,000 కోట్లు కూడా ప్యాకేజ్ ఇచ్చారు. తర్వాత కూడా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు అన్నది కంపెనీలన్నీ కూడా ఒకరు ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం రావడానికి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ అన్నది అన్ని విధాల అనుకూలమైన వాతావరణం. ఎందుకంటే ఒక పీస్ఫుల్ సిటీ, ఇక్కడ ఎన్నో వనరులు సమృద్ధిగా ఉన్నాయి, మంచి న్యాచురల్గా ఉన్న ఇది అంటే సిటీ. అంటే ఎంతవరకు ఎందుకంటే రాలేదంటే ఎంతవరకు పరిస్థితులు లేకపోవచ్చు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్ర కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, దేశానికి కూడా ఇది ఒక గర్వకారమైన సిటీగా తయారవుద్ది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మన వైజాగ్ని అంటే స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ చేస్తామని వాళ్ళ ఎజెండాలో కూడా పెట్టుకున్నారు. దానికి తగిన విధంగా మంచి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. కాబట్టి గత కాలం మనం మర్చిపోయి ముందుగా భవిష్యత్తులోకి మనం అడుగు పెడుతున్నాం. ఈ భవిష్యత్తులో అందరికి కూడా మంచి ఆశాజనకంగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు, మంచి కంపెనీలు, ఉపాధి అవకాశాలు, అలాగే నిరుద్యోగ యువతకు కూడా లోకల్లోనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్. సార్, వైజాగ్లో ఇప్పుడు గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOU కూడా కుదుర్చుకుంది. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది సార్? మాకు చాలా సంతోషం అనిపించిందండి. గూగుల్ డేటా సెంటర్ వస్తే అందరికీ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయని, 2 లక్షల మంది దాని మీద పనిచేయడానికి అర్హత కలుగుతుందని, వాళ్ళ పేరెంట్స్ అంటే ఎక్కడో మనం ఉద్యోగం చేసుకునే దానికన్నా మన దగ్గరలో అందుబాటులో ఉండి మనం చేసుకోవడం వల్ల ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి దీనివల్ల చాలామంది బతకడానికి ఉపాధి కలుగుతుందని, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలామంది కొన్ని వేల మంది బతకొచ్చని అందరూ సంతోషపడతారనేసి హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ 15 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకురాగా కేవలం విశాఖ కేంద్రంగా చేసుకుని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. విశాఖకి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి, ఎలా చూస్తున్నారు? అతి ఎక్కువ ఇన్కమ్ సోర్సు మన విశాఖ జిల్లాలో ఉండడంతో దానికి మనకి వచ్చే బడ్జెట్ని మనం ఎలా అంటే వినియోగించుకొని దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మన అందరం కూడా
ఆలోచించవలసింది ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చేసిన విద్యార్థులు చాలామంది ఉండడంతో వాళ్ళకి ఉపాధి వస్తుందని అంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతోమంది సాఫ్ట్వేర్లు ఉన్నారు, ఎంతోమంది ఉద్యోగాల కోసం వీక్షిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఉపాధి కలుగుతుందంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సార్, విశాఖ వేదికగా ఇప్పుడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. విశాఖలో డేటా సెంటర్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? విశాఖలో డేటా సెంటర్ వచ్చిందంటే వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. చాలా ప్రౌడ్. పిల్లలందరూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇవన్నీ వెళ్ళకుండా ఇక్కడే మన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలామంది ఉన్నారండి పాపం. జాబ్ వేకెన్సీ ఇలాగ అక్కడిక్కడ తిరుగుతున్నారు. వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్. ప్లస్ విశాఖపట్నం బాగా డెవలప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదండి. ఓకే, 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ 1 గిగావాట్ అంతేలే సార్, రైట్ సార్, 1 గిగావాట్ సామర్థ్యంతో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు కాబోతూ ఉంది. నిజంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా 2 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి. ఏమంటారు సార్? నిజంగా 2 lakhs మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఇప్పుడు మన విశాఖపట్నం చుట్టూరు చాలామంది విలేజెస్ ఉన్నాయి. పిల్లలు పొలం మంది ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారు. వీళ్ళందరికీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి. అందరూ ఉన్నాయి. చాలా పేరెంట్స్ మొత్తం అంతా ఫుల్గా డెవలప్ అవుతుంది. అంత హ్యాపీగా ఏ కూడా ఉండదు. బయటికి వెళ్ళట్లేదు. ప్లస్ ఆటోమేటిక్గా మనకు కూడా రెవెన్యూ ఎక్కువ వస్తుంది విశాఖపట్నానికి. విశాఖపట్నం కూడా టూరిజం ఒకటి ఉంది. ఇవన్నీ ఫుల్ డెవలప్ అయిందంటే వీ కెన్ డామినేట్ చెన్నై అండ్ బెంగళూరు ఆల్సో. ఓకే, అదండి. హాయ్ బ్రదర్. హాయ్ అండి. ఏం పేరు మీ పేరు? సంతోష్ అండి. ఏం చేస్తుంటారు? నేను గ్రాడ్యుయేట్ అయిపోయింది, ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వంతో MOU కూడా కుదుర్చుకుంది. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? కొంచెం హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే మన కొలీగ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మా బ్రదర్స్, కజిన్స్, అంటే బీటెక్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, అంటే మన జాబ్ ఆపర్చునిటీ కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళేవారు. అంత దూరం వెళ్ళకుండా ప్రజెంట్ ఇక్కడ కానీ వస్తే కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరికి కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది. కొంచెం అంత దూరం వెళ్ళి వర్క్ చేయ అవసరం లేదు. చాలా మంచి వార్త, బాగానే ఉంది. ఓకే, గూగుల్ డేటా సెంటర్తో పాటుగా TCS కూడా ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. మరికొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా వారి కార్యకలాపాలను అయితే ప్రారంభించేందుకు ఆఫీసులను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తీర్చిదిద్దుతామంటూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి దీన్ని? ఇది మంచి వార్తగా చెప్పుకోవచ్చండి. ఇలాంటివి ఎన్నో చాలా చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముందుకు వచ్చినందుకు ఇలాంటివి ఎన్నో హబ్బులు పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం ఫర్దర్ అదే ముందుకు వెళ్తుంది. అది పెట్టడం చాలా ఆనందకరంగా ఉందండి. వైజాగ్ని ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామండి మేము, మాతో పాటు అందరూ కూడా.